ఎస్ మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ దివ్య ఆశీస్సులు పొందడానికి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అంతా కూడా తరలి వస్తూ ఉంది. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఎంతోమంది భక్తజనం అయితే ఆలయానికి తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తజనం అమ్మవారి గద్దెల వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనాన్ని వనాన్ని ఒకటి చేసే అద్భుతమైన జాతర, ఆదివాసుల అతిపెద్ద జాతర, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అశేషంగా తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఈ ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే కనుక తాము కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయనే భక్తుల నమ్మకంతో కూడా ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక అమ్మవార్లను గద్దెల పైన పెట్టింది మొదలు భక్తుల తాకిడి ఆలయానికి పెరుగుతూ ఉంటుంది. 4 రోజులు జరిగే ఈ జాతరలో ఈ రోజులు అంటే అమ్మవార్లు గద్దెల పైన ఉండే 2 రోజులు ఎంతో కీలకం అని చెప్పుకోవచ్చు. అశేషంగా భక్తజనులు అయితే తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకొని అమ్మవార్ల మహిమాన్వితమైనటువంటి శక్తికి పాత్రలు అవ్వడానికి, అమ్మవారి కృపని పొందడానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా దర్శనం జరిగే విధంగా అయితే అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు దర్శనం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులతో మేడారం ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. అమ్మవారికి గుడి గోపురం ఏమీ ఉండకపోయినా కూడా ఏటికేటికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే కనుక సర్వ పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో భారీగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.